అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి పప్పు మామిడికాయ కుక్కర్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదు. ముందుగా పప్పును 2-3 సార్లు బాగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత కొంచెం మంచి వాటర్ వేసుకుని చిటికెడ పసుపు, మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసేసి స్పూన్ కారాన్ని కూడా వేసేసి మూత పెట్టి 4 విజిల్స్ అయితే రానివ్వండి. బాగా మెత్తగా చేసుకోకండి, బాగోదు. మూత తీసాక మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే బాగా మెదుపుకోకండి, కొంచెం లైట్గా మెదుపుకుంటే సరిపోతుంది. ఈలోపు ప్యాన్లో నెయ్యిని అయితే వేసుకోండి. పప్పు తాలింపు చాలా బాగుంటుంది. నెయ్యి నచ్చదు అనుకున్న వాళ్ళు నార్మల్ ఆయిల్ని అయితే వేసుకోండి. వెల్లుల్లి రబ్బలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర వేసుకుని బాగా వేగేంత వరకు వేపేసుకోండి. మొత్తం వేగాక పప్పును అయితే తిరగపెట్టండి. అంతేనండి, పప్పు మామిడికి సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.